ప్రమాద దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదంలో మృతి చెందిన బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల దృశ్యాల ప్రకారం బైకర్ శివశంకర్ బంకు నుంచి వెళ్లిన సమయానికి అంటే 2 గంటల 26 నిమిషాలు తెల్లవారుజామున. కానీ కావేరీ ట్రావెల్స్ బస్సు వెళ్లిన సమయం 2 గంటల 39 నిమిషాలు మధ్య తేడా కనిపిస్తోంది. దీంతో బస్సు ప్రమాదానికి ముందే శివశంకర్ బైక్ని మరో వాహనం ఢీకొట్టిందా అని కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఘటనపై మరింత సమగ్ర సమాచారాన్ని మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. జిల్లా చిన్నటేగురు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు పురోగతి సాధించారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే ఉందో బైక్ పై వెళ్తూ మృతి చెందిన శంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందు ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి ఘటనకు జరగక ముందు ఎర్రిస్వామితో పాటు బైకర్ శంకర్ కూడా ఇదే పెట్రోల్ బంక్, ప్రస్తుతం మనము చిన్నటేగురు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఇదే పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి సీసీ ఫుటేజ్ లో చూసిన విజువల్ చూసుకుంటే మాత్రం రాత్రి 2 గంటల 20 నిమిషాలకి ఇక్కడికి రావడం, తన స్నేహితులతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఏదైతే ఉందో పెట్రోల్ ఇక్కడ వేయించుకున్నాడు. ఇక్కడ వేయించుకున్న తర్వాత ఇదే హైవే గుండా ఏదైతే ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదే మార్గంలో ఏదైతే ఉందో ఈ మార్గం ద్వారా మళ్ళీ అతను తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే నేషనల్ హైవే ద్వారా ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే పలు కోణంలో అయితే పోలీసులు అయితే ఇప్పటికే ఏదైతే ఉందో విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వీడియో గురించి ఒకసారి తీసుకొస్తే మాత్రము ఇక్కడికి దాదాపుగా వచ్చేసి బైకర్ శంకర్ తో పాటు ఎర్రిస్వామి కూడా ఇదే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ వేయించుకున్న తర్వాత ఏం జరిగింది, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకున్న ముందు ఏం జరిగింది అనేపై మనతో మాట్లాడేందుకు పెట్రోల్ బంక్ సంబంధించిన అబ్బాయి ఉన్నాడు, అతన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి ముందే బైకర్ శివశంకర్ ఏదైతే ఉందో చిన్నటేగురు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే సీసీ ఫుటేజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ లో ఇక్కడ పెట్రోల్ పనిచేసే అబ్బాయి పెట్రోల్ వేశాడు. మనం మాట్లాడేందుకు పెట్రోల్ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ పెట్రోల్ వేసే అబ్బాయి ఉన్నాడు పెట్రోల్ బంక్ లో, అతను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బైకర్ శివశంకర్ ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చాడు? మన సీసీ ఫుటేజ్ లో చూస్తే 2 గంటల 20 నిమిషాలకు ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అసలు? ఇక్కడికి రావడం అయితే 2 గంటల 22 నిమిషాలకు వచ్చాడు. 2 గంటల 22 నిమిషాలకు వచ్చి డైరెక్ట్ గా పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళినాడు. వెళ్తే మా పంబాయి అండి అన్న ఇక్కడికి రావాలని అంటే వాళ్ళకి వినపడట్లేదు. వాళ్ళు డ్రింక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వినపడదు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు. భయ అని కేకలేసినాడు. మేబీ లోపల పడుకున్నారేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇక్కడ మా పంబాయి డీజిల్ పడుతున్నాడు లారీకి, ఐచర్ వెహికల్ కి. పట్టే సమయంలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఇద్దరు. ఇక్కడికి బండి తీసుకురానని ఇక్కడ పెట్రోల్ పోసామని మా పంబాయి చెప్పాడు. అక్కడ నుంచి వచ్చి తీసుకొని పెట్రోల్ ఒప్పించుకొని వెళ్ళిపోయినారు. 2:26కి అవుట్ అయినట్టు సీసీ ఫుటేజ్ లో ఉంది. అంటే బైక్ పై శివశంకర్ తో పాటు ఇంకొకరు కూడా ఉన్నట్టు కూడా సీసీ ఫుటేజ్ లో తెలుస్తుంది. అతనేమన్నా గుర్తుపట్టే అవకాశం ఉందంటారు? అంటే మేబీ ఎప్పుడు చూడలేదు. చాలా మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళది ఎక్కడ విలేజ్ ఈ లోకల్ అయితే చూసుకోవచ్చు. వాళ్ళది మేబీ కర్నూలు ఉండొచ్చు, లేదంటే టీవీ9 అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది అది రింగ్ రోడ్ దగ్గర ఏదో కాలనీ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు మీరు చూశారు ప్రమాదానికి ముందే మీ సీసీ కెమెరాలోనే ఏదైతే ఉందో కావేరీ ట్రావెల్స్ బస్ కూడా ఇక్కడ పాస్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే బైకర్ ఏదైతే ఉందో తను పెట్రోల్ వేయించుకున్న తర్వాతనే ఇది జరిగిందా? ఎలా చూడొచ్చు అంటారు? ఆ బైక్ అతను పెట్రోల్ పోపించుకొని వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకా కొద్దిసేపు చూసాము సీసీ ఫుటేజ్, ఒక 10 మినిట్స్ మళ్ళీ ఏమన్నా వస్తారా అని చెక్ చేసాము. చెక్ చేస్తే అది 2:39కి వేమూరి కావేరీ బస్ అని చెప్పి ట్రావెలర్ ఇది హైవేలోనే డైరెక్ట్ వెళ్ళిపోయింది. డైరెక్ట్ వెళ్ళినట్టు విజువల్స్ సీసీ ఫుటేజ్ లో. అంటే ముందుగానే బైకర్ వచ్చేసి మీ దగ్గర పెట్రోల్ వేయించుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వేమూరి కావేరీ ట్రావెల్స్ అనేది ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాదాపుగా మీ సీసీ కెమెరాలో చూస్తే 2:39కి. కానీ సీసీ కెమెరాలో దాదాపుగా 2 నిమిషాల్లో దాదాపుగా ఈ పెట్రోల్ బంక్ లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? మీరు నైట్ షిఫ్ట్ లో ఉన్నారు కదా, నైట్ నిన్న అంటే ప్రమాదం కానీ ముందే ఎలా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అంటారు? వాళ్ళ బిహేవియర్ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నారు. వాళ్ళు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. కానీ మా పంబాయి అలాంటి క్రిటికల్ కండిషన్ ఉన్నావు ఇట్లా ఉన్నావు అని వాళ్ళు అడగరు మా స్టాఫ్. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అంత ముందు ఆల్రెడీ ఇన్సిడెంట్ చూసినాము. కార్ వేసుకుని వచ్చి పోయిరా అది ఇది అన్నట్టు ర్యాష్ మాట్లాడతారు, గొడవ పడతారు అని చెప్పి చాలా జాగ్రత్త ఉంటారు మా వాళ్ళు. నాకు ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేసరికి నేను ఇక్కడ నుంచి ఆ రోజు అమౌంట్ కట్టించుకోకుండా 6కి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోయినాను ఇన్సిడెంట్ దగ్గరికి. ఆ స్పాట్ దగ్గరికి పోయి ఇట్లా చెప్పిపోయినాను మా పంబాయిస్ కి స్పాట్ ఇక్కడ జరిగిందంట, పోయి వస్తా చూసేస్తాను. అక్కడికి పోయి బైక్ అత్తంది అవన్నీ ఫొటోస్ తీసుకున్నాను. అన్న ఎట్లా జరిగిందన్న చూపి అన్న ఫొటోస్ అని అడిగితే ఆ స్పాట్ ఫొటోస్ చూపించాను వీళ్ళకి. ఇతను మన దగ్గర బైక్ పెట్రోల్ పోపించుకుని పోయినాడు అని అడిగితే మా ఓనర్ గారి దగ్గరకు వెళ్ళి చెప్పాము
సీసీ ఫుటేజ్ చూడమని. సీసీ ఫుటేజ్ ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతుంది. పోలీసులు మీ దగ్గరకు వచ్చి ఏమైనా విచారణలో మిమ్మల్ని అడగడం జరిగింది, ఏమేమి అడిగారు? ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైతే అడగలేదు. నైట్ వచ్చి అడిగితే మా మేనేజర్ మార్నింగ్ వస్తాడు, మార్నింగ్ రండి సార్ అని చెప్పారంట. మార్నింగ్ నేను వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోయినాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే, ఏమైతే లేదు అని అన్నారు. అంటే ఎందుకు సార్ ఏమన్నా ఉందా సార్ అంటే, ఇక్కడికి వచ్చి బైక్ ఫిల్ చేయించుకున్నారంట కదా పెట్రోల్, అది సీసీ ఫుటేజ్ కావాలంటే ఆ వీడియో మా సార్ పంపించారు సార్. చివరిగా చెప్పండి, ఎంత పెద్ద దుర్ఘటన జరిగింది, అసలు ఎలా చూడవచ్చు? ఇలా అంటే బైక్ అంటే ఇక్కడ ఇంకో కొత్త ట్విస్ట్ ఏంటంటే, బైకర్ ను అంతకంటే ముందు ఒకటి వాహనం ఢీకొందని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో అయితే ఒక రకంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే మరి బస్సు డ్రైవర్ బైక్ మధ్యలో ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న దాన్ని ఒక వైపు ఈడ్చుకెళ్లడంతో ఎలా అసలు ఇంతమంది పని చనిపోవడానికి అసలు ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని చాలా ఘోరం అని అనుకుంటున్నాను. మేబీ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిండదని అనుకుంటున్నాను. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే ఉందో బైకర్ ప్రమాదానికి ముందే ఇక్కడ పెట్రోల్ వేయించుకోవడం కూడా సీసీ ఫుటేజ్ లో ఏదైతే ఉందో బయటపడిన పరిస్థితి ఉంది. మరోవైపు వచ్చేసి ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ ను తీసుకుని ఏదైతే ఉందో మొత్తం విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే బైకర్ శివశంకర్ ను సంబంధించిన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ అయితే చేపట్టారు. ఇందులో భాగంగానే పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి ఏదైతే ఉందో 2:26కి అప్పటికే కేవలం 3 నిమిషాలు మాత్రం, అంటే ఇక్కడ ఉండిన తర్వాత బైకర్ శివశంకర్ తన ఫ్రెండ్ ఎర్రిస్వామితో తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత 2:39కి ఏదైతే ఉందో 2:39కి వేమూరి కావేరి ట్రావెల్స్ ఇక్కడ నుంచి పాస్ అయినట్టు కూడా సీసీ కెమెరాలో వెల్లడైంది అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే మాత్రం పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ను తీసుకెళ్లి ఎర్రిస్వామిని విచారణ అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. ఇది ఇక తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రఫీతో ఖలీల్, మహా న్యూస్, చిన్న టేగూరు నుంచి, కర్నూలు జిల్లా.